హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. నాయనమ్మలు స్కూల్కి పోతున్నారు. మహారాష్ట్రలోని పంగనేలో స్పెషల్ స్కూల్. ఆజీబాయి శాలను స్థాపించిన స్కూల్ టీచర్. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపణ. ఆనందం అనుభవంతో నిండిపోయిన పాఠశాల ఆవరణం. ఒకప్పుడు మాపడి స్కూళ్ళు ఉండేవి. చాలామంది నైట్ స్కూల్లో చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాయోజన విద్య కార్యక్రమం ద్వారా ఈ తరగతులు సాగేవి. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ చదువుకునే వాళ్ళు. అలా ఇప్పుడు మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు కొందరు నాయనమ్మలు. 60 ఏళ్ళు దాటితే విశ్రాంతి దశకు చేరుకొని మనవలు మనవరాలతో శేష జీవితాన్ని గడుపుతుంటారు. ఏదైనా చదవమనో తెలుసుకోమనో అడిగితే ముసల్దాన్ని నాకెందుకురా అంటుంటారు. ఇక చదవడం రాయడం గురించి అయితే అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించరు. అసలు వాటితో తమకేంటి సంబంధం అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ కొందరు నాయనమ్మలు దినం స్కూల్కి వెళ్ళి బాల్యంలో మాదిరి పాఠాలు నేర్చుకొని పరీక్షలు కూడా రాస్తున్నారు. ఊరి చివరన చిన్న పాఠశాలలో నర్సరీ రైమ్స్ పాడుతూ నవ్వుతున్నారు. వాళ్ళంతా 60, 70, 90 ఏళ్ల వయసున్న వాళ్ళే. మహారాష్ట్రలోని పంగనే గ్రామంలో అజీబాయి శాల అనే ప్రత్యేక పాఠశాల ఉంది. చిన్నప్పుడు చదువుకునే అవకాశం లేక చదువుకు దూరమైన మహిళలు ఇప్పుడు పింక్ చీరలను యూనిఫాముల్లాగా ధరించి భుజానికి స్కూల్ బ్యాగులు వేసుకొని బడికి పోతున్నారు. చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు. 2016లో ఈ పాఠశాల ప్రారంభమైంది. మొదటి బ్యాచ్లోనే 28 మంది నాయనమ్మలు చేరారు. వాళ్ళంతా పొలాల్లో పనిచేసి పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళే. వాళ్ళను చిన్నప్పుడు చదువుకోమని స్కూల్కి పంపిన వాళ్ళే లేరు. ఇక ఇప్పుడు శేష జీవితంలో చేతిలో పలకా బలపం పట్టుకొని కలిసికట్టుగా స్కూల్కి వెళ్తుంటే చూడముచ్చటగా ఉంటుంది. వృద్ధ మహిళల కోసం నడుస్తున్న మొదటి పాఠశాల ఇదే. దీనిని ప్రారంభించిన యోగేంద్ర బంగార్ గ్రామీణ జిల్లా పరిషత్ టీచర్. ఒకరోజు ఊరిలో శివాజీ జయంతి వేడుకలు జరుగుతుండగా ప్రజలు రాజు గురించి చదువుతున్నారు. అప్పుడు పక్కనున్న కొంతమంది వృద్ధ మహిళలు మేము కూడా ఇట్లా చదివితే ఎంత బాగుంటుందో అని అన్నారు. ఆ ఒక్క మాట బంగార్కు పెద్ద ఆలోచన తెచ్చింది. వాళ్లకు ఖచ్చితంగా చదువు నేర్పించాలని డిసైడ్ అయ్యేలా చేసింది. దీంతో ఆయన ఆజీబాయి శాలను స్థాపించారు. మోతీరామ్ దలాల్ చారిటబుల్ ట్రస్ట్ మద్దతు, ఊరి ప్రజల సహకారంతో ఈ పాఠశాల విజయవంతంగా నడుస్తోంది. ఎంతోమంది వృద్ధ మహిళల జీవితాలను మారుస్తోంది. మధ్యాహ్నం తీరికగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్తారు. తరగతులు 2 గంటలు మాత్రమే ఉంటాయి. మరాఠీలో అక్షరాలు రాయడం, సాధారణ గణితం, పాటలు, చిత్రాలు గీయడం నేర్చుకుంటారు. కొన్నిసార్లు పాఠశాల తోటలో చిన్న మొక్కలు నాటడం వంటివి కూడా చేస్తారు. పాటలు పాడుతూ నవ్వుతూ ఉండే తరగతి గది ఆనందంతో నిండిపోతుంది. ఈ వయసులో చదువు కోసం శ్రద్ధ చూపించడం నిజంగా గ్రేట్. స్కూల్కు వెళ్ళక ముందే ఈ నాయనమ్మలంతా వేలిముద్రలే వేసేవాళ్ళు. ఇప్పుడు తమ పేర్లు రాస్తున్నారు. బాజాప్తు సంతకాలు కూడా చేస్తున్నారు. చిన్న చిన్న వాక్యాలు చదవగలుగుతున్నారు కూడా. మనవలు మనవరాలకు హోంవర్క్లో సహాయం కూడా చేస్తున్నారట. హౌస్ వైఫ్గా ముద్రపడిన వీళ్ళంతా ఇప్పుడు స్వాతంత్రంగా ఆత్మవిశ్వాసంతో బయట ప్రపంచాన్ని చూస్తున్నారు. చిన్నప్పుడు కోల్పోయిన కలలు ఇప్పుడు ఇలా నిజమవుతున్నాయి. చదువు అంటే డిగ్రీలు, ఉద్యోగాలు మాత్రమే కాదు. అది గౌరవం, ఆత్మవిశ్వాసంతో ఏ వయసులో అయినా ధైర్యంగా నేర్చుకునేదని నిరూపిస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.